హైదరాబాద్ లో కేటీఆర్ పర్యటనలో కాస్త ఉద్రిక్తత ఏర్పడింది. ముషీరాబాద్ లో కేటీఆర్ కాన్వాయ్ ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రి కొండా సురేఖకు క్షమాపణ చెప్పాలని, అలాగే నిన్న తెలంగాణ భవన్ బయట కాంగ్రెస్ శ్రేణులను కొట్టినందుకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ పర్యటనలో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, లక్ష్మీ, ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ పర్యటనలో ఒకంత ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఆ మంత్రి కొండా సురేఖ్ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ కూడా ఏదైతే కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశారు. సో నిన్న తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ శ్రేణులను కొట్టినందుకు క్షమాపణ చెప్పాలని ఏదైతే కేటీఆర్ కాన్వాయ్ ని ఏదైతే అంబర్పేట, దాంతో పాటు ముషీరాబాద్ లో అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కేటీఆర్ అయితే ఎక్కడికక్కడ కూడా అడ్డుకున్నారు. ముషీరాబాద్ కానివ్వండి, గోల్లాక, అంబర్పేటలో ఏదైతే మూసీ బాధితుల భరోసా కార్యక్రమానికి బయలుదేరినటువంటి అంటే కార్యక్రమం నిర్వహించుకుని వెనుతిరిగినటువంటి కేటీఆర్ అయితే అడ్డుకున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులలో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అడ్డుకున్నటువంటి వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో కాన్వాయ్ పైకెక్కి పెద్ద ఎత్తున కూడా గో బ్యాక్ కేటీఆర్, డౌన్ డౌన్ కేటీఆర్ అంటూ కూడా అక్కడ ఆందోళన దిగినటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో చూస్తున్నాం. తక్షణమే మంత్రి కొండా సురేఖ్ క్షమాపణ చెప్పాలంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పర్యటన ముగించుకొని వెనుతిరిగినటువంటి కేటీఆర్ అయితే ప్రస్తుతం కేటీఆర్ ను కాన్వాయ్ అయితే ఎక్కడికక్కడ కూడా అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని అంబర్పేట పిఎస్ కి కూడా తరలించారు. మరోవైపు ఇటు ముషీరాబాద్ లో కూడా ముఠా గోపాల్ నివాసానికి వెళ్తున్నటువంటి కేటీఆర్ ను కాంగ్రెస్ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలు కూడా అడ్డుకున్నారు. సో మొత్తానికైతే ఇటు మూసీ భరోసా కోసం బయలుదేరినటువంటి కేటీఆర్ అయితే ఇటు కాంగ్రెస్ శ్రేణులు అయితే అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. లక్ష్మీ గారు, రైట్, థ్యాంక్ యూ నుమాన్. KTR!